భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత మే 12వ తారీఖున ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ అంశంపైన ఆపరేషన్ సింధూర్ పైన భారతదేశం తన వైఖరి స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఈ విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతదేశం పాకిస్తాన్ల మధ్య సాధారణ సంబంధాలు తిరిగి ప్రారంభం కావని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది. ఆదివారం ఉదయం భారత వాయుసేన కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందంటూ భారత వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందన్న భారత విదేశాంగ శాఖ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం ఒక్కటే మిగిలి ఉందని తెలిపింది. అంతకు మించి పాకిస్తాన్తో చర్చించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులను అప్పగించే విషయమే వారు చర్చించాలనుకుంటే ఆ విషయంపై చర్చించేందుకు సిద్ధమేనని తెలిపింది. ఇతర అంశాలపై పాకిస్తాన్తో చర్చించే ఉద్దేశం తమకు లేదని భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశాయి. ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవటం లేదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. మే నెల 7న పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన అనంతరం పాక్ DGMOకు సమాచారం ఇచ్చామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తే పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన తర్వాత మే 10న పాకిస్తాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చిందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక భారత సైన్యం జరిపిన దాడుల్లో రహమ్యార్ ఖాన్ వైమానిక స్థావరం రన్వే నేలమట్టమైందని తెలిపింది. బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం కూల్చివేశామని, పాకిస్తాన్ను బలంగా భారీగా దెబ్బతీశామని వెల్లడించింది. పాకిస్తాన్ వైపు నుంచి బుల్లెట్లతో దాడి చేస్తే మనం బాంబులతో బదులిచ్చామంటూ భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్తో పోరులో పాకిస్తాన్ ప్రతి రౌండ్లో దెబ్బతిందని, ప్రతి రౌండ్లో ఓడిపోయిందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద భారత్ దాడుల తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటో వారికి అర్థమైందని తెలిపింది.